ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్యం. మూడు ఏడా మూడు ఏడు చదువుతారా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చాలు. నేను మీకు ఈరోజు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఆ పై వచ్చిన చదవండి. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడును. చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు. సింపుల్ చెప్పనా అర్థం అవడానికి? ద్వారం తెరిసేవాడు ఆయన, ద్వారం మూసేవాడు ఆయన. ఇది బాగుంది కదా? అంత పెద్దదో పబ్లిక్లా సాగుతున్నాడు. దేవుడు ఎవరంటే తన ప్రజల కొరకు ద్వారము తెరిచేవాడు, లేదా మార్గాలు తెరిచేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో తన ప్రజల శ్రేయస్సు కొరకు శత్రువులు ముట్టకుండా, శత్రువులు తాకకుండా ద్వారాన్ని మనక్షేమం కొరకు మూసేటువంటి వాడు. మీరు గమనించండి, దేవుడు ఇవ్వాలంటే ఏదైనా మనకిస్తాడు. ఇవ్వకూడదనే ఒక ఉద్దేశం ఉందనుకోండి, నువ్వు తల్ల క్రిందులు తపస్సు చేసినా నీకు దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన ద్వారం తెరిచేవాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ద్వారాలు మూయబడతాయి, కొన్నిసార్లు డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఎటు చూసినా సరే క్లోజ్ అయి ఉంటాయి. మనకు సహాయం కొరకు కానీ, మన అవసరతల కొరకు కానీ, మన మేలు కొరకు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆమేన్ చేద్దాం గట్టిగా, గట్టిగా చెప్పు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు కొంచెం బ్రీఫ్గా తక్కువ సమయంలో ఎక్కువ మెటీరియల్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వాక్యం. యెషయా 22:22. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను సందకించదు. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును కూడా తీయజాలడు. ఇది చూడండి, గమనించండి. ఒక రోజున దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నటువంటి దినాలవి. ఈ దినాలు దేవుని పిల్లలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. వాళ్ళు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే అసలు విశ్వాసం లేకుండా మూర్ఖంగా వెళుతున్నటువంటి ప్రజలు. అతనన్న ఆ సమయంలో ఏం జరిగిందో తెలిసినా మీకు ఒక విషయం చెప్పాలి. దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని ఇత్తడిగా మార్చేశాడు. స్కై మొత్తం కూడా ఏమైందో తెలుసా? స్కై మొత్తం కూడా ఇత్తడైపోయింది. ఏమైపోయింది? ఇత్తడంటే తెలుసా?
ఇత్తడి బిందెలు తెలుసా? అంటే పైన ఇత్తడిగా మార్చేస్తాడు, భూమిని ఇనుముగా మార్చాడు. మార్చేస్తే ఏం జరిగిందో తెలుసునా? భూమి ఇనుము అయితే పంట పండుతుందా? ఐరన్ మీద ఎవరైనా పంట పండించగలుగుతారా? చెప్పండి, పండించగలుగుతారా? లేదు. సరే, ఆకాశం చూస్తే ఇక్కడ అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది. నా జీవితంతో ఆడకుండా నేను ఇద్దరు కలిసి వాళ్ళకి ఎక్కడ దొరకలేదు, ఎక్కడ దొరికాను. పెట్టాయా దొర, అయ్యా మీ దయా నా ప్రాప్తం. ఓకే, అప్పుడు ఆకాశంలో వర్షం పడట్లేదండి, భూమి మీద భూమి ఫలం ఇవ్వట్లా. ఏం జరిగిందంటారు చెప్పండి? ఏం జరిగిందంటారు మీరు చెప్పండి? కరువు. అనేక శవాలు మనుషులు చచ్చిపోతున్నారు. ఆ కరువు కాలంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ దేశంలో రాజు కూడా గడగడగడ అడుగుతున్నాడు. అతని పేరు ఆహబు. ఏం పేరు? ఆహబు. ఈ ఆహబు అనేటువంటి వాడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి రాజు అయి ఉండి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? తన భార్య బయలు దేవతలకు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇది భరించలేక దేవుడే తన కోపాన్ని వెళ్ళబుచ్చాడు. ఏలియాను పంపించి 3.5 సంవత్సరములో మంచైనను, జాగ్రత్తగానండి, మంచైనను ఆకాశం నుండి వర్షమైనను పడదు, అంతే, మూసేశాడు. గుర్తుపెట్టుకోండి, వర్షం రాకపోతే ఎలా ఉంటుందండి మనకి? చెప్పండి. ఒక సంవత్సరం ఒకసారి ఒక రోజు 1 నెల 2 నెలలు వర్షాలు పడలేదంటే ఓకే అనుకోవచ్చు. అసలు బొత్తిగా 3.5 సంవత్సరాలు 3.5 years వర్షం రాకపోతే ఏమైపోద్ది? ఆహారం ఎలాగా? పరిస్థితులు ఎంత దయనీయమైన విధంగా ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలిసిన? ఆ రాజు అయితే ఎవరైతే ఉన్నారో రాజుతో వర్తమానం పంపిస్తాడు ఏలియా. ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడయ్యావు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వర్షాన్ని ఆపేసాడు. నీ దిక్కున చాటు చెప్పుకో అన్నాడు. రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఆ ప్రజలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ విషయం చూడండి ఎంత కఠినమైపోయింది. కరువు ఎంత బీభత్సంగా ఉందంటే, ఎంత భయానకరంగా ఉందో తెలిసిన? గాడిద తలకాయ. ఏం తలకాయ? గాడిద తలకాయ. ఎంత కరువు ఎంత భారం ఉంది తెలుసా? అంత భయంకరంగా ఉంది కరువు. అయితే మళ్ళా ఎలియా ప్రార్థించగంట దేవుడు 3.5 సంవత్సరాలు మళ్ళా వర్షం కురిపించాడంట. చప్పట్లు కొడుతూ ప్రభువుని భయపరచాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఒకవేళ ఆయన ఆపాడనుకో, నువ్వు దాన్ని పొందుకోవడం నీ వల్ల కానీ కాదు. దేవుడు ద్వారం తెరిచాడంటే అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ ఆయన మూస్తే మనం కలత చెప్తాం. ఇంకొక మాట ఏందో తెలిసిన? కీర్తనలు అంటాడు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు పశువాదులన్నీ కూడా నువ్వు గుప్పిళ్ళు విప్పగా అవి తిని తృప్తి పొందుచున్నవి, నువ్వు గుప్పిళ్ళు బిగపట్టగా అవి కలత పడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలో ఎన్నో చేయాలని ఇష్టపడుతున్నాడు, ఎన్నో ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. కానీ కొన్నిసార్లు మనమే దానికి సంసిద్ధంగా లేవు, సిద్ధపాటు లేదు, మనకి బాధ్యత లేని వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం. దానిని బట్టి పరిణామాలు ఏమవుతున్నాయంటే కొన్నిసార్లు ద్వారాలు మూయబడుతూ ఉన్నాయి. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. ఒకసారి
మొదలుకు వెళదాం. ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 18వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడునైతిని గాని మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మరణం ఏదైనా కానీ మన జీవితంలో వచ్చిందంటే ఇదిగో ఎవరి ద్వారా వస్తుంది తెలుసా? దేవుడి ద్వారా వస్తుంది. పాతాళంలోనికి కొంతమందిని పంపిస్తాడు. ఆ తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని దగ్గర ఉన్నాయి. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీ దేహమును చంపేవానికి మీరు భయపడద్దు. సమ్టైమ్స్ మనల్ని చంపాలి, మనల్ని బాధ పెట్టాలి, మనల్ని శ్రమల పాలు చేయాలనేటువంటి కొంతమంది కంకణం కట్టుకొని సిద్ధపాటు కలిగి ఉంటారు. మన నష్టాన్ని చూడాలని చూస్తూ ఉంటారు కొంతమంది. మనల్ని ఆర్థికంగా చాలా డౌన్ అయిపోవడం కొరకు చూస్తూ ఉంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాంటి వాడు తెలిసినా మనల్ని ఆయన కాపాడాలనుకుంటే చాలా జాగ్రత్తగా కనుపాపలే కాపాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, మరణము ఆయన వశము. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కాబట్టి మనుషులకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు నాయకులు కూడా, రాజకీయవేత్తలు కానీ, చట్టాలు కానీ కొంచెం మౌనంగా ఉండండి. ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్. కొంచెం వాక్యం వింటున్నారు. రాజకీయవేత్తలు కానీ, అధికారులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఇబ్బంది పెట్టడం కొరకు, మనల్ని నష్టపరచడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం, యోబు గ్రంథం చూద్దాం, 12వ అధ్యాయము 14వ వాక్యం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యం. ఆలోచించు, జాగ్రత్తగా రండి. ఆలోచించు, థింక్ చేయి. ఆయన పడగొట్టగా జాగ్రత్తగా రండి. ఎవడను మరలా కట్ట జాలడు. ఓకే, ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా రండి. యేసప్ స్టోరీ ఎంతమంది తెలుసు మీకు? జేసప్ స్టోరీ తెలుసా తెలీదా? తెలుసు కదా. యేసపుని ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఒక వ్యక్తికి మేలు చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, మీరు వెళ్తున్నారు కదా, జైలు నుండి బయటకు వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు రాజుతో నన్ను మాట్లాడి నన్ను బయటకు తీసుకెళ్ళవా? మీకు హెల్ప్ చేసే కదా. నువ్వు రాజు దగ్గర మళ్ళా ద్రాక్షరసం అందించేవాడుగా ఉంటావు కాబట్టి రాజుతో నువ్వు చెప్పగలిగి నా గురించి చెప్పు, నేను బయటకు వస్తాను, నాకు సహాయం చేయవా అని బ్రతిమలాడుకుంటాడు. అయితే ఆ పానదాయకుడు ఎవరైతే ద్రాక్షరసం అందించేవాడు ఉన్నాడో వాడు మర్చిపోతాడు. దేవుడు సంకల్పం ఏంటంటే నిన్ను చెరసాలలో పెట్టి నిన్ను 2 years అలా ఉండాలంతే, నువ్వు అలాగే ఉండాలంతే. ఈ మధ్యలో ఆయన టైం వరకు, ఆయన పీరియడ్ వరకు నువ్వు రావడానికి వీలు లేదు. అక్కడ చెప్పబడుతుందిగా, చెరలో మూస్తే ఎవరు దీన్ని విడిపించగలుగుతాడు? ఆయన మూయాలనుకుంటే మూసేస్తాడు, ఒకవేళ తెరవాలనుకుంటే తెరుస్తాడు. ఆమేన్ చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎవరో మధ్యలో ఎవరో వ్యక్తులు వచ్చేసి నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని చెప్పి వెళ్ళాడు, మర్చిపోయాడు. ఆడికెళ్ళి ఆనందం
అంటే దేవుడు అనుమతించాల. దేవుడు టైం ఒకటి ఉంటుంది చూడండి, ఆయన సమయం ఒకటి వస్తుంది. ఆ రాజుకే కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పాడు ఎవడు ప్రపంచంలో ఎవరు లేరు. అప్పుడు పానకా నాయకుడు గుర్తొచ్చింది. రే ఇప్పుడు చెప్పు, ఏ బాబు ఇప్పుడు చెప్పు, ఫరూక్ చెప్పు, గుర్తు చేయి అని అన్నాడు. గుర్తు చేస్తే అరే అవునా ఉన్నాడా, తీసుకురా ఆ వ్యక్తిని. అప్పుడు సరస్సాల నుంచి బయటకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా మందిని మూసేయాలనుకున్నారు, యేసుని చంపాలనుకున్నారు, యేసుని హింసించారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు, యేసుని నష్టపరిచారు. అసలు యేసు అనేటువంటి వాడు ఎవరికి కూడా, శత్రువుకు కూడా హాని తలపెట్టిన వాడు కానే కాదండి. దేవుని కొరకు బ్రతుకుతూ పొర్రపాటును కూడా పాపం చేయడానికి అవకాశాలు వచ్చినాయి. ఆయనకి యజమానురాలే కన్నేసింది, ప్రయత్నం చేసింది, ప్రతి దినము శోధించేదంట. ఆమె అంత డేంజర్ పర్సన్ చూడండి. ఆ శోధనకు లొంగలేదు. ఇంత ఘోరమైన పాపం నేను కట్టుకొని నా దేవుని దృష్టికి నేను ఎలాగ పాపం చేస్తాను అని దేవుణ్ణి ముందలు పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ శంషాబాద్లో విచిత్రాలు జరుగుతాయి. వాళ్ళే ఆయా ప్రాంతాల నుండి వస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు ఉండరు. పాపం వాళ్ళు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. చాలా బాధ. చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిస్కంటిన్యూడ్ పిల్లలు స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తూ ఉంటారు, పబ్బులు తిరుగుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఇంటి దగ్గర తిండి తిప్పలు లేకుండా ఉంటారు. మా పిల్లలు ఏదో పంపిస్తారు, ఏదో చేస్తారు. కానీ కానీ యేసు పలలేడు. యేసుకి తల్లి చిన్నప్పుడు చచ్చిపోయింది, తండ్రి దూరమయ్యాడు. సొంత అన్నలు కూడా కర్కశంగా బావిలో పడేసి తీసి మళ్ళీ అమ్మేశారు. ఇన్ని నష్టాలు చవిచూసిన చివరికి ఎక్కడికి పోయినా నమ్మకంగా ఉంటున్నాడు. ఎవరు ఆశించేవాడు కాదు, ఎవరిది కోరుకునేవాడు కాదు, ఎవరిది ఇష్టపడేవాడు కాదు. తన జీవితం తన బానిసగా ఉంటున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. కొన్నిసార్లు బానిసలుగా ఉండి కొంత నమ్మకాన్ని కోల్పోయే మనుషులు ఉంటారు. కొన్నిసార్లు దొంగతనాలు చేస్తూ ఉంటారు అవకాశం దొరికినప్పుడల్లా. ఇలా చిన్నారులు ఇళ్లలో మీరు కూడా చేస్తున్నారా? పిల్లలు మమ్మీ పోపు డబ్బాలో పెట్టిన డబ్బులు తీయటం, బ్యాగులో పెట్టిన డబ్బులు తీయటం, పర్సులో పెట్టిన డబ్బులు తీయటం, అలాంటివి చేస్తున్నారా? నేను సైలెంట్గా ఉన్నప్పుడు మామూలుగా జేబులో, డాడీ జేబులో ఏమైనా ఉంటే తీసుకెళ్ళి కొనుక్కొని తింటున్నారా? జాగ్రత్త, అలా చేయకూడదు. అడిగి తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ యేసుకు ఎంత అవకాశం దొరికినా కూడా డబ్బుని దోచుకోలేదండి. ఇల్లు మొత్తం మీద అధికారిగా పెట్టాడు. ఏదైనా చేసుకోవచ్చు, ఎక్కడో చోట దాచుకోవచ్చు. యేసు నమ్మకంగా ఉన్నాడు. ఆమేన్. ఆ నమ్మకమైన వాడికి మెండైనా చెప్పండి. మీరు యథార్థంగా లేరనుకో, మీ చేతులారా మీరే చెప్పండి, నా చేతులారా నేనే దీవెనలను పోగొట్టుకుంటున్నాను అని మీరు అనుకోవాలి. నాకు సంబంధం లేదు. దేవుడి పిల్లలుగా మనం నమ్మకంగా ఉన్నాం అనుకోండి, దేవుడు చూస్తాడు. నమ్మకంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మూస్తాడు. మూసిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తాడు మన కోసం. ఆమేన్. అది పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఏ దీవెనలో? యేసుకున్న దీవెనలు ఏంటి? ఆ దేశ రాజే వచ్చి గుర్రం మీద ఎక్కించి, రథం మీద ఎక్కించి ఊరేగించాడు. చెప్పలు కొడుతూ ప్రభుని భయపరిచాడు. దేవుడి ద్వారం తెరవగా దాన్ని తిప్పివేసేవాడు ఎవడో? దేవుడు దీన్ని ఆశీర్వదించాలంటే దాన్ని అడ్డగించేవాడు ఎవడి వల్ల అవుతుంది? దేవుడు శాసించగా నిన్ను ఆపడానికి ఎవరి వల్ల? ఒకవేళ నేను దూషించే వాళ్ళు ఉండొచ్చు, నేను శపించే వాళ్ళు ఉండొచ్చు, నీ నష్టం కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ బట్టి
కొన్నిసార్లు లారీల మీద ఒక పేర్లు రాస్తూ ఉంటారు. ఏం రాస్తారో తెలుసా? లారీల మీద ఒక నన్ను చూసి ఏడవకు, నన్ను చూసి ఏడవకు, నన్ను చూసి అంటే ఉద్దేశం ఏంది? ఇక్కడ మంచి లోడ్ ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు, బాగా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చూసినాడు, అరే వీడు బాగా సంపాదిస్తున్నాడు రా అని చెప్పేసి, ఎవడో అసూయ చెందుతాడేమో అని చెప్పేసి ఆ పదం రాస్తారు. గుర్తుపెట్టుకోండి, అసూయ చెందినా చెందకపోయినా మనకేం కాదు. ఆమె చూద్దాం గట్టిగా. క్రైస్తవులకున్న దీవులు ఏంటో తెలుసా? నేను 100 మంది దూషించు, ఆ శాపనార్థాలన్నీ కూడా నీ దగ్గరికి రావు. ఆమె చెప్పండి గట్టిగా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. కొన్నిసార్లు దూషిస్తారు, ఆ దూషణ మాటలకు మీరు భయపడదు. కొన్నిసార్లు క్షమిస్తాను, నీకు ఆ గతి పట్టింది, ఈ గతి పట్టింది అని అంటారు. అవి నీ దగ్గరికి రావు, దరిచారు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నీకు ద్వారం తెరిస్తే 1,00,000 మంది ఏకమైనా కానీ నిన్నేం చేయలేదు. ఆమేన్. వేల ప్రజలు గుమిగూడినా నా మీద చెడ్డ మాటలే పలికినా, వేల ప్రజలు గుమిగూడినా నా మీద చెడ్డ మాటలే పలికినా, బలము నీవేగా, జయము నీవేగా, బలము నీవేగా, జయము నీవేగా, నా తోడు నీవేగా, నా తోడు నీవేగా, నా తోడు నీవేగా, నా తోడు నీవేగా, నేను నమ్మిన నా దేవుడు నా చేయి విడువడు. నేను నమ్మిన నా దేవుడు నా చేయి విడువడు. సింహాసనములో పడవేసిన సరసాలలో నన్ను బంధించిన, సింహాసనములో పడవేసిన సరసాలలో నన్ను బంధించిన, భయము లేదుగా, భయము లేదుగా, దిగులు లేదుగా, నా కాపరి నీవేగా, నా కాపరి నీవేగా, యేసయ్యా, నా కాపరి నీవేగా, నా కాపరి నీవేగా, నమ్మిన నా యేసయ్యా ఆయన మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మారని దేవుడు. ఆయన ఏమేం చేద్దాం గట్టిగా. విడిచిపెడతాడా? విడిచిపెట్టాడా? ఇశ్రాయేలు ప్రజలను గమ్యానికి చేర్చాడో చేర్చలేదా? ఎంతమంది ఆటంకపరిచారు? ఎంతమంది అడ్డుగా నిలబడ్డారు? అక్కడ అనేక జనులు, కానానీయులు, పెరిచీలు, అక్కడ ఉన్నటువంటి యోబసీలు, కల్దీయులు, అక్కడ ఉన్న ఫిలిస్తీయులు, అమాలేకీయులు, అనేకులు వారిని అడ్డగిస్తూ వచ్చిన ఆయన చేసినటువంటి మాట నెరవేర్చుకున్నాడు. ఆమేన్ చదువు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారం తెరిచినట్టు దాన్ని ఆపటం ఎవరి వల్ల? చెప్పండి, ఎవరి వల్ల? నా వల్ల కూడా కాదు, మీ వల్ల కాదు. నా కొరకు ఆయన ద్వారం తెరిస్తే మీ వల్ల ఆపడానికి ట్రై చేస్తే కాదు. నీకు ఉద్యోగం కావాలా, దేవుడు ఇవ్వాలనుకున్నాడా, దాన్ని ఆపటానికి ఎవరి వల్ల కాదు, నీకు వస్తుంది. ఆమేన్. చెప్పగలి. ఆమేన్. నీ ఇల్లు కావాలా, అది రావాలా, అది ప్రభుత్వం ద్వారా రావాలా, లేకపోతే నువ్వు కొనుక్కోకునే స్తోమత దేవుడి దయచేసి కొనిపిస్తాడా,
దేవుడు ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉంటే దాన్ని ఆపటానికి ఎవరు తరం కాదు. జేజమ్మ దగ్గర రావాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఈ తల్లో జేజమ్మ అని అంటారు కదా. ప్రభు అంత గొప్పవాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో దేవుడు ద్వారాలు తెరిచేటువంటి వాడు. ఆమేన్. మన క్షేమం కొరకు కూడా కొన్నిసార్లు ద్వారాలు మోస్తాడు. ఏ విధంగా అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెఫరెన్స్ చెప్పను మీకు, వాక్యం తర్వాత మీరు మీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానంగా చెప్తాను. ఒకసారి దేవుడు జలప్రళయాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. అది మనకు తెలుసు. ఎవరి కాలంలో? నోవాహు కాలంలో. జలప్రళయం రావటం అదే మొదటిసారి. రెండవది అంతటి ప్రళయం రావటం అదే చివరిసారి. గుర్తుపెట్టుకోండి. మొదటిసారి అంతటి ప్రళయం రావటం కూడా అదే చివరిసారి. నిజం అర్థమవుతుందా? ప్రజల్లో అంతటి ప్రళయం మరణ భూమి మీదకి దేవుడు రానివ్వలేదు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసునా? నోవాహు తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య, వారందరూ 8 మంది. ఈ 8 మంది బతిలాడుకుంటున్నారు వాళ్ళ స్నేహితులను. రండి రండి, భయంకరమైనటువంటి ఉప్పెన రాబోతుంది, భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది, జలప్రళయం రాబోతుంది అంటే వాళ్ళందరూ చూసి చాలాసార్లు మనం చెప్పొచ్చు. ఈ రోజున కూడా మనం కూడా యేసు గురించి చెప్తున్నాం. నరకం ఉందండి, పరలోకం కొరకు సిద్ధపడతాం, రండి రండి అని చెప్తున్నా కూడా మనల్ని చూసి గొర్రెలు అంటారు. ఎవరు గొర్రెలు చెప్పండి? ఎవరు గొర్రెలు? గమనించండి. చాలామంది అలాగే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, మనల్ని హేళన చేసేటువంటి వాళ్ళు, కొన్ని సందర్భాల్లో నవ్విన నాపసేనే పండిద్దంట. అరే వీడు పంట వేసాడు కానీ పంట వర్షానికి ఏమైపోయింది, వెన్ను వంగిపోయింది, చెట్లు అయిపోయింది, వీడి పని అయిపోయింది అనుకున్నారు. మరుసటి రోజు చూస్తే అది వేసి నేను బతికే ఉన్నానని చెప్పిందంట. ఆమేన్ చెబుదాం గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఆర్థికంగా కొద్దిగా వెనకబడ్డప్పుడు కొంతమంది మనం చూసి కూడా వాడిపోయాడురా లేదంటే ఓడిపోయాడురా లేకపోతే ఆరిపోయాడురా అని అంటారు. ఏమంటారు? వాడిపోయాడురా, ఓడిపోయాడురా, ఆరిపోయాడురా, ఆయన పని అయిపోయిందిరా అని అంటారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ నవ్వినటువంటి జనం ముందర మళ్ళా నువ్వు చిగురుస్తావు. చప్పలు కొడతావు గట్టిగా. ఎక్కడైతే అవమానం జరిగిందో, నీకెక్కడైతే నష్టం జరిగిందో, అదే స్థానంలో నిన్ను దేవుడు నిలబెట్టి నిన్ను ఘనపరచుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్ చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ జలప్రళయంలో జరిగిన విషయం గుర్తుపెట్టుకోండి. డోర్ అనేది చాలా పెద్దది. అది ఒక ఏనుగు పట్టాలంటే ఎంత పెద్ద డోర్ కావాలన్నా చెప్పాలి. హలో ఏనుగు పడవలో ఉందా లేదా? డౌటా? సింహం ఉందా లేదా? ఏనుగు ఎక్కడ? నోవాహు పడవలో సింహం ఉందా లేదా? ఎలుకలు ఉన్నాయా లేవా? పంది ఉందా లేదా? చెప్పండి. మరి లేకపోతే ఎక్కడ? అన్ని జతలుగా నోవాహుకు పిలవంగాలన్నీ వచ్చినాయి. వాడికి అర్థమైపోయింది ఈ సీను. ఏ సీను? ప్రకృతి వైఫల్యం అనేది కొన్నిసార్లు పక్షులకు అర్థమవుతాయి, కుక్కలకు కూడా అర్థమవుతుంది. ఏదో జరిగితే, ఎవరైనా చచ్చిపోతే, ఏదైనా జరిగిన సందర్భం ఓ అంటే ఏమో చెప్పండి. కుక్కలను స్త్రీలని పెద్దోళ్ళు లోపల తీసుకొచ్చేస్తారు మనల్ని. అవునా కదా? ప్రకృతి యొక్క వెలియ తాండం ఏంటో వాడికి అర్థమైపోతుంది. వాడికి అర్థమైపోయింది. మొట్టమొదటిసారి ఏదో జరగబోతుంది, సైలెంట్గా ఆ పడవలోకి వచ్చేసింది. అంటే ఒక ఏనుగు పట్టాలంటే ఎంత డోర్ ఉండాలి చెప్పండి. ఓ పెద్ద ద్వారం ఉండాలి, పెద్ద డోర్.
వాళ్ళందరూ వాటన్నిటిని తోలుకొని వెళ్ళిన తర్వాత ఇంకోటి తెలుసా, సరే ఏనుగు పక్కన పెడదాం కాస్త. జిరాఫీ చూశారు మీరు? జూ పార్క్లో చూడలేదా? చూసే ఉంటారు కదా, టీవీలో చూడలేదా? తెలుసు కదా జిరాఫీ తలకాయ ఎంత కూడా ఉంటుంది చెప్పనండి. ఓ టాల్ అక్కడ 2 అంతస్తులు ఉంటుంది అది. అంత పెద్ద షిప్లో అన్నీ పట్టడం కొరకు అది చిన్న షిప్ కాదు, అది చాలా పెద్ద షిప్. అది 3 అరలుగా. ఆ డోర్ ఏదైతుందో ఆ డోర్లు క్లోజ్ చేయడం నోవాహు పని కాదు, గుర్తుపెట్టుకోండి. నోవాహు పడవలోకి వెళ్ళాడు కానీ డోర్ మాత్రం నోవాహు క్లోజ్ చేసుకోలా. ఈలోపు వాళ్ళు ఎంత చెప్పినా వినకపోయేసరికి దేవుడు అన్నాడు, ఇక నా టైం వచ్చేసింది. నోవా, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళి డోర్లు వేసుకోండి, ఆ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఆ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాడు, అంటే సీల్ చేసేసాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వర్షం భయంకరమైనటువంటి ఆ ప్రయాణం జరగడం కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ డోర్ని ఆయన క్లోజ్ చేశాడు. క్లోజ్ అవ్వగానే క్లోజ్ అయిపోయింది. ఆటోమేటిక్గా కీలు కూడా మూసేశాడు, ఆయన సీల్ చేసేసాడు. ఎందుకు తెలుసా? బయట వాటర్ లోపల పోకుండా. ఆమేన్. ఆ పక్షులు, జంతువులు, పశువాదులు, దేవుని నమ్మినటువంటి వారు తేలుతున్నారు, దేవుని నమ్మని వారు మునిగిపోతున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభువుని ఇదే జరగబోతుంది దేవుని రాకడలో. దేవుని నమ్మిన వారు పైకెత్తబడతారు, దేవుని అంగీకరించిన వాళ్ళు పాతాళానికి భయంకరమైనటువంటి నరకాన్ని వాళ్ళు చూడాల్సి వస్తుంది. నోవాహు దినములలోనే ఆయన రాకడ ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పేసి ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన క్షేమము కొరకు డోర్ క్లోజ్ చేస్తాడు. ఆమేన్ చేద్దాం గట్టిగా. ఆమేన్. మన క్షేమంగా ప్రయాణం చేయడం కొరకు, మన గమ్యానికి చేరడం కొరకు. మనం అనుకుంటాం డోర్ మూసేసాడు అట్లా అనుకుంటాం. అది అట్లా ఊగి ప్రయాణం చేసి ఒక మహా సముద్రం కంటే కూడా ఈ సముద్రాలు ఏవైతే సముద్రాలు ఉన్నాయో ఆ సముద్రాలన్నిటికంటే కూడా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్, ఆ వాటర్లో తేలి వెళుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి వాళ్ళు తర్వాత దాన్ని పగల కొట్టుకొని బయటకు వచ్చారు. పైన వచ్చిన కిటికీ ఉంది, కిటికీలో కాకిని పంపించాడు. తర్వాత పౌరాన్ని పంపించాడు. పౌరం ఒక మొక్కను తీసుకొచ్చింది, ఒలివ మొక్కని. దాన్ని చూసి ఆలోచన చేసి కొన్ని రోజులు ఆగిన తర్వాత చూసి ఓకే నీళ్ళు తగ్గిపోయినాయి, ఇది మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి వాటిని పగలగొట్టుకొని ఆ చెక్కల్ని మొక్కల్ని అడ్డంగా ఉన్న వాటిని పగలగొట్టుకొని అప్పుడు సేఫ్గా బయటకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఎవరి సంతానం తెలుసా మీకు? చెప్పండి. కులాలు ఏంటండి మరి? నాకు అర్థం కాదు. కులాలు అక్కడ ఎవరు పెట్టాడు? నేను ఎక్కువ నేను తక్కువ అని ఎవరు పెట్టారు చెప్పండి. మనం అందరం ఎవరి సంతానం తెలుసా? తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? తెలంగాణ అనేది ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అనుకుందాం. దానికి ముందర చెప్పండి, దానికి ముందర ఏముంది? నిర్మానుష్యమైన ప్రదేశం ఇది. నేనేమన్నానంటే ఇవన్నీ మనుషులు నిర్మించుకున్నటువంటి పరిణామాలు. మనం అందరం కూడా నోవాహు సంతానమే. ఆమేన్ చెప్పాలి గట్టిగా. నమ్మిన వాడు మాత్రమే చెప్పడం పట్టడం, నమ్మిన వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు. నిజమేనా? బైబిల్ నమ్ముతున్నారా? బైబిల్లో ఏది ఉంటే అది నేను నమ్ముతా. మీరు నమ్మిన నాకు అవసరం లేదు.
నా దేవుడు ఏదైతే రాయించి పెట్టాడో ఇది వాస్తవం. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకవేళ బైబిల్లో ఏనుక్కి 10 కళ్ళు ఉన్నాయంటే నేను నమ్మేస్తా. బైబిల్లో ఉంటే, బైబిల్లో లేదు కదా, బైబిల్లో ఒకవేళ అలా ఉంటే నేను నమ్ముతా. బైబిల్ దీంట్లో అబద్ధం లేదు, అంత సత్యమే ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అందరం కూడా నోవా సంతానమే, గుర్తుపెట్టుకో. మరి ఆ తెల్లోళ్ళు ఎట్టొచ్చారు, నల్లోళ్ళు ఎట్టొచ్చారు, పొడుగులు ఎలా వచ్చారు, పిలికల్లో ఎలా వచ్చారు, పొట్టోళ్ళు ఎలా వచ్చారంటే దానికి పెద్ద స్టోరీ ఉంది. చెప్పంటారా? 2 గంటలు కూర్చుంటారా? అక్కడ క్లైమాక్స్ అంతే అండి, వాతావరణం, వాళ్ళు తినే ఆహార పదార్థాలు. నేను మణిపూర్ వెళ్ళాను, ఒక 3 సార్లు వెళ్ళి వచ్చాను మణిపూర్. వాళ్ళు 6 గంటలకల్లా తినేస్తారు, 5 గంటలకల్లా అయిపోతుంది. లంచ్ ఏ టైం తెలుసా వాళ్ళకి? లంచ్ టైం తెలుసా మీకు? లంచ్ 11 గంటలకి, మనం 3. డిన్నర్ ఎప్పుడు? డిన్నర్ ఎప్పుడండి చెప్పండి? ఎప్పుడయ్యా? రాత్రి 12. అందుకే పొట్ట బట్ట మొత్తం వస్తున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళకి పొట్టలు ఉండవు, వాళ్ళ ఆహారపు అలవాట్లు అవి, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వాటర్ కూడా తాగుతారు, డిఫరెంట్ వాటర్ తాగుతారు. ఆ చెట్ల వేర్లలో నుంచి వేర్లతో వాటర్ ఉడకబెట్టి తాగుతారు. అందుకని వాళ్ళకి స్టమక్ ఉండదు. ఎంత ఫ్యాట్ అయినా సరే రిమూవ్ అయిపోద్ది, డైజెషన్ అయిపోద్ది. మనం అదే లేదుగా, మనం దొరికి అంత లేనిపోయినటువంటి అన్ని తినేస్తున్నాం మనం. సరే, దేవుడు కొన్నిసార్లు తన పిల్లలను కాపాడుకోవటం కొరకు ఆయనే సీల్ చేస్తాడు. ఆమేన్ చెబుదాం గట్టిగా. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అబ్రహాము సోదరుడు ఎవరైనా లోతు, తెలుసా తెలీదా? అబ్రహాం సోదరుడు లోతు తన అన్నను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళాడు. నేను క్లోజ్ చేస్తాను కొన్ని నిమిషాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలాంటి వాళ్ళు తెలుసా? అసలు పాపమంతా కూడా అక్కడే ఉంది. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉన్నారు ఆ మనుషులు. చెల్లి లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, అక్క లేదు, చిన్నమ్మ లేదు, తల్లి లేదు. ఒక మృగాలులాగా తయారైపోయారు ఆ ప్రజలు. ఎవరాళ్ళు? ఈ మధ్య కొన్నిసార్లు చూస్తున్నా, ఒక అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి, ఎంత బాధాకరమైనటువంటి విషయం. అది ఎవరైనా సరే సహిస్తారా? ఆలోచించండి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి వీళ్ళందరి పరిస్థితి అలాగే ఉంది. ఆ సమయంలో దేవుని దూతలు పరలోకం నుండి వచ్చారు. దేవుని దూతలు పరలోకం నుండి వచ్చి అబ్రహామును కలిశారు. అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం తీసుకున్నారు. ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళారు. అంత దూరం నుండి చూశాడు. ఎవరు చూశారు? ఎవరు చూశారు? అబ్రహాం తమ్ముడు లోతు చూశాడు. లోతు చూసి, అయ్యా మా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కున్నాడా అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఎందుకు వచ్చామంటే మేము ఒక ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడే నడి రోడ్లోనే మా సమయాన్ని ముగించుకుంటాం అంటే లేదు, బతిమలాడారు. అంట సేవకులారా మీరు రండి, దయచేసి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో షెల్టర్ తీసుకోండి, అంత భోజనం ఏర్పాటు చేస్తాం, భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకోండి, తర్వాత వెళ్ళిపోదురు అని చెప్పేసి లోతు అంటున్నాడు. వాళ్ళని బలవంతం చేయగా
లోతు వెంబడి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిన విషయం ఎవరికి తెలిసింది? చెప్పండి, ఎవరికి తెలిసింది? ఇంట్లోకి వెళ్ళిన విషయం ఎవరికి తెలిసింది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి డోర్ బద్దలు కొడుతున్నారు. హలో లోతు, మీ ఇంటికి వచ్చారు కదా, ఎవరాళ్ళు? వాళ్ళని బయటికి పంపించు అని కేకలు పెడుతున్నారు. లోతు లోపల నుండి జాగ్రత్తగా వినండి, లోపల నుండి బయటకు వచ్చి డోర్ పెట్టేసాడు. బయట మాట్లాడుతున్నాడు, అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులయ్యా, నా ఇంటికి షెల్టర్ తీసుకోవడానికి వచ్చారయ్యా, అంత కాబట్టి మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయబాకండి. లేదు వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళు పంపించి బయటికి అంటే ఈయన అన్నాడు. ఈయన ఎంత మంచి మాట మాట్లాడారు చూడండి. వివాహం కాని నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు 2 ఆడపిల్లలు, వాళ్ళు పంపిస్తా, మీకు మనసుకు నచ్చిన విధంగా చేయండి అయ్యా, కానీ నా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఏం చేయొద్దు అని చెప్పినా కూడా వెళ్ళలేదండి. అంత మూర్ఖం జనం. ఇప్పుడు దేవుడు ఏం చేసాడు తెలుసా? నిజంగా దేవుని దూతలు వాళ్ళతో మాట్లాడడం దేవుడికి ఇష్టం లేదు, దేవుని దూతలకు ఇష్టం లేదు. వెంటనే లోపలికి లాగి వీళ్ళు డోర్ మూసేశారు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. లేకపోతే పరిణామాలు వేరుగా ఉండేది, పరిస్థితులు వేరుగా ఉండేది. డోర్ మూసి వాళ్ళందరికీ మబ్బు కలుగజేశారు, గుడ్డితనం కలుగజేశారు. వాళ్ళు డోర్ ఎక్కడుందో డోర్ కానరాక తిరిగారంటండి ఆ రాత్రి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు దేవుని పిల్లల శ్రేయస్సు కొరకు, శత్రువుల బారి నుంచి కాపాడబడటం కొరకు దేవుడు ఏం చేస్తాడండి, కొన్నిసార్లు ద్వారాలు మోస్తాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత వెంటనే లోపల పిలిచి, ఇదిగో ఇక నువ్వు తడు చేయకుండా నీవు, నీ భార్య, నీ పిల్ల, నీ అల్లుళ్ళని అందరూ రెడీ చేసుకొని నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళి మేము ఈ పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చావు. ఇంత క్రూరంగా ఉన్నారండి దేవుని భయం లేకుండా మనుషులు. కొన్నిసార్లు భయంకరమైనటువంటి ఆపత్తులు ఎందుకు వస్తాయి తెలుసా? భూమి మీదకి దేవుని భయం లేకపోతే వస్తాయి. సునామీలు, భయంకరమైనటువంటి భూకంపాలు ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు జరుగుతాయి తెలుసా? ఇందుకే దేవుని భయం లేకపోవడం వల్ల, దేవుడు ఉన్నాడన్న విషయం మర్చి పోవడం వల్ల. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాలు దేవుడు మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు, దేవుడు తెరిస్తే దాన్ని ఎవరు వీలేరు. ఆమెను చూద్దాం గట్టిగా, హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా గట్టిగా. రాహేలుకి పిల్లలు లేరంట. ఎందుకు లేరు? ఆమెకు గర్భాన్ని మూసేశాడు. గుర్తుపెట్టుకోండి, రాహేలుకి పిల్లలు లేరు, సాంసన్ తల్లికి పిల్లలు లేరు, మూసాడు. సమయం వచ్చిన తర్వాత దేవుడు తెరిచాడు, వాళ్ళకి మంచి సంతానం దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేకాలు కూడా తక్కువదేం కాదు. సౌలు కూతురు మేకాలు దావీదు నాట్యమాడి దేవుని స్తుతిస్తూ ఉంటే హేళన చేసి మాట్లాడింది. చచ్చిపోయేంత వరకు కూడా పిల్లలు కలలేదంట. ఆమె చచ్చిపోయేదాకా కూడా పిల్లలు లేకుండానే మోడు జీవితం జీవించి చచ్చిపోయింది. దేవుడు ఇవ్వాలనుకుంటే పిల్లల్ని ఇస్తాడు. ఆమెను జీవితం గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మా చర్చికి వచ్చేటువంటి ఫ్యామిలీ, సాల్మన్ అనేటువంటి ఒక బ్రదర్ ఉండేవాడు, పాత వ్యక్తి, పాత వాళ్ళకి తెలుసు. ఆ అమ్మాయి పేరు సుగుణ. వాళ్ళ ఇంట్లో కొంతకాలం ప్రార్థన జరిగింది, మన చర్చి జరిగింది. పిల్లల కోసం ఎన్ని మందులు ఆడారంటే అన్ని మందులు ఆడారు. నేను అన్నాను, నా కళ్ళ ముందులే ఒకడు వచ్చాడు, ఇంత హార్లిక్స్ బాటిల్ 2 కిలోలు తెచ్చుకున్నాడు. హార్లిక్స్ బాటిల్ తెచ్చుకున్నాడు, కుంకుమ కలిపాడు, దాంట్లో ఇంకేదో చిన్నవి కలిపాడు. రోజుకి ఇంత మాత్రలాగా తిను, నీకు పిల్లలు కాకపోతే నన్ను అడుగన్నాడు. ఆడు రాలేదు వరకు 1500 తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి నేను అన్నాను, ఒకటే చెప్పాను, అమ్మా దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు పిల్లలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయబాకు. వైద్యులను ఆశ్రయించి, వాళ్ళని ఆశ్రయించి ఆటికి డబ్బులు ఖర్చు పెట్టి చేయొద్దు.
దేవుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఆయన మూస్తే ఎవరో ఏమి చేయలేరు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అద్భుతం, ఆశ్చర్యం. రీసెంట్గా ఒక 4 సంవత్సరాల క్రితం దేవుడు జ్ఞాపకం చేసుకొని కుమార్తెనిచ్చాడు. ఆమేన్. సంతోషంగా ఉన్నానన్నా అన్నాడు. లేదు, దేవుడు కుమారుడు కూడా ఇస్తాడు. దేవుడు కుమారుడు కూడా ఇచ్చాడు. 2 పిల్లలు. చప్పట్లు కొడుతూ ప్రభువుని బయలుపరచండి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మనకి పిల్లల్ని. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్పరా? 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. ఇప్పుడు కాదులే, అప్పుడు అంటే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టాము మేము. అందరూ ఒక కాయ లేదు, పండు లేదు. ఏంది పెళ్ళి అవ్వకపోతేనేమో మా సుజాత వాళ్ళ అమ్మ ఉందా ఇక్కడ? ఉందా? రాలేదట్టుకుంటా. ఉందా? మా సుజాతకి పెళ్లి కావాలి. ఏంటి మా మహేష్ ఎక్కడ? అన్న ప్రైజర్. పెళ్లి కావాలి, పెళ్లి చేయాలి. ఎట్లా దేవుడు మంచి భర్తనిచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మన సంఘస్థులందరూ వెళ్ళి పెళ్లి చేసి వచ్చాం. అక్కడ ఒక టూర్ లాగా వెళ్ళి వచ్చాం. పిల్లలు లేరని ఏడుతుంది. పెళ్లి కానప్పుడేమో ఓకే, పెళ్లి ఏడ్చాం. ఇప్పుడు పిల్లలు లేరని ఏడుతాం. దేవుడు ఇస్తాడే. దేవుడు ఇవ్వలేదా గర్భఫలం? దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడి నిర్ణయాలు దేవుడు ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఆపడానికి ఎవరి వల్ల? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పగలిగి ఆమేన్. హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 7వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. ఓకే, ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, అమ్మబడును. ఎవరి చేత రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి జాగ్రత్తగా ఉండండి. యెహోవా ఆకాశము నుండి కిటికీలు తెరిచినను ఇలాగ జరుగునా అని అంటాడు ఒక వ్యక్తి. జాగ్రత్తగా ఉండండి. దేవుడు నీ కోసం ఆకాశం నుండి కిటికీలు తెరవాల్సిన అవసరంలా. భూమి మీద ఉన్న అవసరతలు భూమి మీద తిరగతి. నీకు చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి గట్టిగా. అర్థమవుతుందా? తిండి, బట్ట, నివాసం, డబ్బు, ఈ చెత్త డబ్బులను చూసారా? ఈ కరెన్సీని చూసారా? ఒక దేశానికి వెళ్తే మరో దేశంలో వెళ్ళాం. తెలిసినా మీకు? ఇక్కడ ఉన్నటువంటి రూపాయి సింగపూర్ వెళ్ళాను. అసలు రూపాయి, నేను ఆ కారులో జర్నీ చేస్తున్నాను సింగపూర్లో. వెళ్తా ఉంటే నా దగ్గర నార్మల్ డబ్బు ఉంది, సింగపూర్ డాలర్స్ లేవు నా దగ్గర. అది రూమ్లో ఉన్నాయి కొన్ని డాలర్స్. నేనున్న హోటల్లో. వాడు ఎంత తొందర చేశాడంటే వాడు నన్ను, కార్ డ్రైవరు, మనలాగా ఉండరాడు. ఉండరు బాబు వస్తానని అంటే కొద్దిసేపు ఆగుతారు. టైం ఇస్ బెస్ట్ అంటారు. చాలా స్పీడ్ ఉంటారు, రఫ్ ఉంటారు. బాబు ఇవి ఉన్నాయి, ఇవి తీసుకో, 500 నోట్స్ ఉన్నాయి, ఇది తీసుకో అన్నాను. నేను తీసుకోలే. నాకు ఐ డోంట్ వాంట్ అన్నాడు. ఏదిరా బాబు, మనకు తెలియదు 500 నోటు మనకి ఎంత విలువైంది, 500 నోటు ఎంత విలువైంది మనకి, నాకు వద్దు అంటాడు. ఐ వాంట్ సింగపూర్ డాలర్స్ ఓన్లీ అన్నాడు. సింగపూర్ డాలర్స్ మాత్రం ఇస్తే నేను తీసుకుంటాను అంటున్నాడు. అంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళినటువంటి 500, 2000 రూపాయల నోట్లు అక్కడ చెత్త కుప్పలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవి మార్చుకునే స్థలంలో మార్చుకొని చేసుకునే అవకాశాలు, వెసులుబాట్లు ఉన్నాయి. అంటే ఒక దేశంలో ఉన్న కరెన్సీ ఒక దేశంలోనే చల్లవే. ఈ చెత్తగాతాలేనండి. దీనికోసం మనం డబ్బు కొట్టుకుంటున్నాం. ఇది జస్ట్ మనం అటు ఇటు మార్చుకోవడం కొరకే, మన అవసరం తీరడం కొరకే, అంతే.
అవి మన పరలోకం చేర్చవు. అవి వాటి ద్వారా మన పరలోకం పోవు. అందుకే అది ఏదైనా ఉంటే కొంత ఖర్చు చేసి దేవుడి కొరకు సేవ కొరకు ఖర్చు చేసి దులుపుకొని దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. చెప్పు గట్టిగా హల్లెలూయా చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆకాశము నుండి అంటే వీడి కోసం అంట, ఆకాశం నుండి కిటికీలు తెరవాలంట వీడి కోసం. ఎవరి కోసం? ఈ రాజు ఎవరి మీద అయితే ఆధారపడతాడో ఒక అధికారం ఉన్నాడు. అధికారం మేబీ పిఎంఓ కావచ్చు, ఒక సీఎం కింద ఒకడు ఉంటాడు, సిఎంఓ ఒకడు ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. అట్లా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఆకాశం నుండి కిటికీలు తెరిచిన ఇది కాదన్నాడు. దేవుడు అంటున్నాడు, ఎలీషా దైవజనుడు అంటున్నాడు, రేపు ఈ వేళకి ₹1 ఒక మానికి పిండి ఇక్కడికి వస్తుంది. మీకు ₹1 2 మానికల యావలు వస్తాయి అని చెప్పాడు. వినలా, పట్టించుకోలా. దైవజనుడు అన్నాడు, నువ్వు చూస్తావు కానీ రేపు ఈ వేళకి నువ్వు తినవు అన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఏం జరిగిందంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. సిరియనులు ఇశ్రాయేల్ ప్రజలను చంపడం కొరకు పూర్ణంత సామాగ్రి తెచ్చుకొని రెడీగా ఉన్నారు. దేవుడు ఉరుములు పిడుగులు కురిపించగానే వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళు తీసుకొచ్చిన గేదెలు, పశువులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, వాళ్ళకున్న టెంట్స్, వాళ్ళకున్న తినుబండరాలు, సామాగ్రి అంతా అలాగే కుప్పలుగా పడి ఉంది. అక్కడ కుష్ఠరోగులను చూసి విచారణ చేసి రాజుకు చెప్తే, రాజు వెళ్ళి వేగుల వారిని పంపించి చూస్తే ఎవరు లేరు, అందరూ పారిపోయారు. దేవుడు వెళ్ళగొట్టేశాడు. అవి తెచ్చుకొని ఆ షోమ్రోన్లో ఎంత కరువు అంటే ఒక గాడిద తలక ₹80, ₹1.5 రెట్ట పెట్ట. చెప్పండి, రెట్ట అంటే తెలుసా? కక్క అంటే పావురాలు వేసేటువంటి రెట్టని కొనుక్కున్నారు వాళ్ళు. రెట్టని ఎందుకు కొనుక్కున్నారని మీకు తెలియలేదా? రాలేదా? ఇంకా రెట్టలో కొన్ని గింజలు ఉంటాయి. ఆ గింజల్ని కొద్దిగా నేలలో ఉడకబెట్టుకుంటే రసం తాగి జీవితం సాగిద్దామరా అని. అంత భయంకరమైనటువంటి కరువు. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని ఆపగలిగిన వారెవరు? ఆమేన్. అవన్నీ తెచ్చి పంచుతూ ఉంటే ఎవడైతే ఆకాశం నుండి దేవుడు తెరిచినప్పుడు ఇది జరగదన్నాడో, గుర్తుపెట్టుకోండి, వాడు అక్కడ పంపకాల దగ్గర నిలబడ్డాడు. అందరూ తొక్కిస్లాట్లో అతను చచ్చిపోయాడు, తినకుండానే చచ్చిపోయాడు, దైవజనుడు చెప్పినట్లు. కాబట్టి నేను చెప్పేది అంటే, దేవుడిని ఎదుట తెరిచిన ద్వారం ఎవడు మూయలేడు. ఒకవేళ మూస్తే అది ఎవరు తెరవలేరు. ఆమేన్. దేవుడు ఈ ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, ఏమన్నాడు తెలుసునా? ఎవడును తీయనేరకుండా వేయువాడును, ఎవడును తీయనేరకుండా వెయ్యనేరకుండా తీయవాడును నేను చెప్తున్నాను అంటాడు. ఆమేన్ చేద్దాం గట్టిగా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు నీ జీవితంలో ఏవేవి కోల్పోయావో తెలియదు, కానీ ఈ రోజున ప్రభు అంటున్నాడు, నేను నీకు ఇస్తా. ఆమేన్. నీ కొరకు ద్వారం తెరుస్తా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.